నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట ఒక ఎస్ఐ అరెస్ట్ అయ్యాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పోలీస్ అరెస్ట్పై ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ జేసీబీని విడుదల చేయడానికి 25,000 లంచం డిమాండ్ చేశాడని ఆరోపణ. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ప్లాన్ చేసి మరీ ట్రాప్ చేశారు. అక్కడికక్కడే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ వరకు స్టోరీ ఒకటే, కానీ అసలు ట్విస్ట్ తర్వాత జరిగింది. ఎస్ఐ పట్టుపడ్డాడనే వార్త బయటకు రావడంతో అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చాలామందిని డబ్బుల కోసం పీడించాడని ఆరోపణలున్నాయి. అంతేకాదు భూ తగాదాలు, సివిల్ మ్యాటర్స్లో కూడా జోక్యం చేసుకొని డబ్బులు దండుకున్నాడని బాధితులు చెబుతున్నారు. మొత్తానికి ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అవడం, ప్రజలు ఫైర్ వర్క్స్తో సెలబ్రేట్ చేయడం, ఇదే ఈ స్టోరీలో అసలు షాకింగ్ ట్విస్ట్. ఈ సంబరాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు డస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.